మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేశారండి? కుటుంబ పాలన అన్నారు. కుటుంబ పాలన ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబమేనా? మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది? మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడతాను. సరే కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా, హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యింది, కవితమ్మ గెలిచింది. ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు? మేములా తిరుపతి రెడ్డి గారి ఫ్లెక్సీలు ఊరత్తున్నాయి. ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాప రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి, అదొక కథను మళ్ళా అటెన్కి అతికిచ్చారు. కొండలరెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండలరెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితోని 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది కుటుంబ పాలన కాదా? చూస్తలేరా ప్రజలు? అందుకే నేను అనేది అన్ని ఒక్కొక్కటి అర్థమవుతాను.